ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము. నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. అంటే ఇక్కడ ఈ సొలొమోన్ గారు రాస్తూ అంటున్నారు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. అంటే వాట్ ఎవర్ మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, నాకు అర్థమైన రీతిలో నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మనం ఏదైనా ఇస్తే ఇన్ రిటర్న్ వి విల్ గెట్ బ్యాక్. ఇప్పుడు మనం లిటరల్ గా ఈ లోకపరమైన ఆలోచనలతో మనం ఆలోచించామనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, మనకు ఈజీగా మనం అడల్ట్స్ లో ఉన్నాం కాబట్టి మనం మనీ ఆ రూపంలో ఆలోచించవచ్చు. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే మనం ఒక 20 రూపాయలు ఇచ్చామనుకోండి, ఇచ్చిన తర్వాత అది మన దగ్గరికి వస్తుందా రాదా అన్నది చాలా సందర్భాలలో క్వశ్చన్ మార్క్ ఉంటది. మనం అనుకుంటాం చాలా మటుకు అవి రిటర్న్ బ్యాక్స్ రావు, చాలా ఫీడ్బ్యాక్ వెళ్ళాలి. కొంతమంది ఈ ప్రాసెస్ లో చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు, బాధపడిన వాళ్ళు ఉంటారు, ఆ బాధలో కృంగిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ ఇంకా దీర్ఘకాలికంగా అది క్యారీ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అని అంటా ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడూ సత్యం, అది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఖచ్చితంగా అది నిజ రూపం దాలుస్తా ఉంటది. నేను మనీ విషయమై నేను మాట్లాడడం లేదు, కానీ మనం ఇక్కడ చూసుకుంటే యోహాను సువార్త 6:41లో నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని అంటా ఉన్నాడు. అంటే ఆయననే మనకు జీవం. మనం తినడానికి బ్రతకడానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో, దేవాది దేవుడు మనకు ఆయన ఆహారంగా ఉన్నాడు. అదే ఇజ్రాయేలీల ప్రయాణాన్ని మనం గమనించామనుకోండి, వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు పరలోకం నుండి వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు ఆహారం వస్తా ఉంది. ఎవ్రీడే వాళ్ళకు ఒక ఛాలెంజ్ గా ఉంది. రేపు ఏమైతుంది అని కాదు, నెక్స్ట్ పూట ఏముంటది అన్నది కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎంత ఛాలెంజ్ వచ్చిందంటే వాళ్ళు చాలా చింతిస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత టెన్షన్ కి గురైపోయినారంటే, మేము బానిసలం కదా, బానిసల నుంచి మమ్మల్ని సృష్టికర్త అయిన దేవుడు నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వాళ్ళ ముందు నిల్చుంటున్నాడు. అక్కడ దేవాది దేవుడే సృష్టికర్తనే వాళ్ళకు రెడ్ సీని పాయలు చేసేసాడు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఉన్న ఏరియా గోషున్, ఈ గోషెన్ ప్రదేశ్ లేదు, చీకటి ఉంది, కానీ వీళ్ళకు వెలుగుంది. అందరూ తెగుళ్ళ చేత మొత్తబడుతూ ఉన్నారు, వీళ్ళు తెగుళ్ళ చేత మొత్తబడకుండా దేవుడు వాళ్ళని కాపాడడం వాళ్ళు గమనించినారు. ఇట్ వాస్ నాట్ వాళ్ళకి అది సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కాదు. మనం ఏదో కొంచెం వింత జరిగితే మనం యూట్యూబ్ లో 10 సార్లు చూసుకొని ఇది చాలా వింత జరిగింది, ఈరోజు సోలార్ ఎక్లిప్స్ జరిగింది, లూనార్ ఎక్లిప్స్ జరిగింది అని మనం 10 సార్లు చూస్తూ ఉంటాం. ఇది నేను క్యాప్చర్ చేశాను అని మనం ఎంతో గొప్పలు చెప్పుకొని సెల్ఫీస్ లో స్టేటస్ లో పెట్టుకుంటా ఉంటాం. కానీ వాళ్ళకు డైలీ అది అంటే వాళ్ళు రోజు చూస్తా ఉంటే వాళ్ళ యజమానులు సఫర్ అవుతున్నారు, వాళ్ళకంటే హయ్యర్ పొజిషన్ లో ఉన్నవారు, పవర్ లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాటర్ కోసం సఫర్ అవుతున్నారు, చిన్న చిన్న వాటి కోసం అన్నిట్లో, ఈవెన్ వాళ్ళ జంతువులు కూడా వాళ్ళతో పాటు శిక్షణ అనుభవిస్తా ఉన్నారు. కానీ ఇజ్రాయేలీలు మాత్రం మెరాక్యులస్ గా వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు, వాళ్ళని జీవింపజేశాడు. గోషెన్ నుంచి వాళ్ళ ప్రయాణంలో దేవాది దేవుడు సర్వశక్తిమంతుడే ముందు నడుస్తా ఉన్నాడు. వాళ్ళ కాల్బలం ఏమి, వాళ్ళ రథములనేమి, ఆయన వాళ్ళ సైన్యాన్ని ఇంకెప్పుడు చూడకుండా సమాధే చేసేసాడు. అలాంటి దేవుని వాళ్ళు ఎరిగినప్పటికీ ప్రతి నిమిషం వాళ్ళు ఆహారం కోసం, అంటే వాళ్ళు రేపు ఏం తినాలి అని వాళ్ళకు రోజు ఒక క్వశ్చన్. యెషయా గ్రంథంలో మనకు ఒకటి ఉంటది, 55వ అధ్యాయము 2 అంటే, ఆహారం దాని కొరకు మీరేలా రూకరిచెదరు, సంతుష్టి కలగని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. అంటే దేవుడు మనకు అన్ని ప్రొవిజన్ ఇవ్వగలుగుతాడు, మనం రిలై అవ్వగలిగితే. మనం కష్టార్జితంతో మనం కష్టపడుతూ బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా సృష్టించలేదు. మనం అనుకుంటాం మనకి ఇది టాయిలింగ్ అన్నది మన ప్రొవిజన్ అనుకుంటాం, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ఆలోచనలు ఆది కాండంలోనికి మనం ఒక్కసారి తేరి చూస్తే, ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమని ఉంటుందంటే, 26లో మనము దేవుని పోలికలో పుట్టాము. 8వ వచనంలో వచ్చేసరికి దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా,
ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించినాడంట. కానీ దీనికి మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమి నిండించి, దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే దేవుడు మనల్ని ఏరడానికి, అంటే ఎక్కడ టాయిలింగ్ మనకి ఇవ్వలేదు. కానీ 3వ అధ్యాయంలో పాపం వచ్చినప్పుడు, 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పాము మాట వినేశారు. అంటే సైతాన్ యొక్క కుయుక్తిలో మనుష్యుడు మోసపోయాడు. దెన్ శాపం వాళ్ళకు వచ్చేసింది. కష్టంతో పని చేయమని అంటున్నాడు. కానీ 55వ అధ్యాయంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఇద పాత నిబంధన గ్రంథపు గ్రంథకర్త, ప్రవక్త ఈయననే రాస్తా ఉన్నాడు. సంతుష్టి కలిగిన దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు అని దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడని గ్రంథకర్త రాయడం ప్రారంభిస్తాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. సో మనం దేవుని మాట జాగ్రత్తగా విన్నాం అనుకోండి, ఏ ఆయన మాట అంటే ఎవరు అంటే ఆది కాండంలోనికి వెళ్దాం అనుకోండి. ఆది కాండము మొదటి అధ్యాయంలో ఏమని ఉంటదంటే, ఈ మాట అన్నది ఎవరండి మనకు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఈ మాట జాగ్రత్తగా, ఎవరి మాట? దుష్టుని మాట అంటే ఆదామవ్వలు ఏం చేశారు? ఆ కష్టపడడం నేర్చుకున్నారు. ఆ కారణానికి ఆ మాట వాళ్ళని ప్రభావితం చేసింది కష్టంలోనికి వెళ్ళడానికి. కానీ మనం ఈ వాక్యమైన దేవుడు, ఆయన మాట, ఆయన సత్యమైన ఆయన మాట మనం జాగ్రత్తగా ఆలకిస్తే అంట మంచి పదార్థంలో భుజించగలుగుతామంట. ఇప్పుడు మనం చాలా మందికి తెలుసు, బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ మంచి పదార్థంలో భోజనం చేస్తారంటే, అయ్యో నేను ఇది తినకూడదండి, ఇది తినకూడదండి. మనకు చాలా రిస్ట్రిక్షన్స్ చాలా మంది చెప్పడం మనం వింటా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నేను ఖచ్చితంగా మనం ఆయన మాటను మనం ఆలకిస్తే, శారీరకంగా మనం ఒకవేళ మంచి పదార్థంను భుజించడానికి మన ఛాలెంజెస్ ఉండినప్పటికీ, మన ఆత్మీయ ఆహారం, ఆయనే జీవ ఆహారం అయి ఉన్నాడు. ఆయనే ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా ఆయన. ఇజ్రాయేలీలకి అది సీజ్ అయిపోయింది. అది ఒక టైంకి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలోనికి వచ్చినసరికి వాళ్ళు ఆ ప్రామిస్ ల్యాండ్కి వచ్చేసరికి అది ఆగిపోయింది. ఆ తర్వాత వారు భూమి యొక్క ఫలాన్ని వాళ్ళు ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో సమృద్ధి అయిన ఆ ఆ ఆశీర్వాదాలతో ఉన్న ఆ నేల యొక్క పంటను తినడం వాళ్ళు ప్రారంభించినారు. అక్కడ ఆగిపోయింది. కానీ నీకు నాకు ఈ పరలోకం నుండి దిగి వచ్చిన ఈ ఆహారము ఇంతవరకు సీజ్ అవ్వలేదు, ఇంతవరకు ఆగిపోలేదు. మనం దాంట్లోకి ట్యాప్ ఇన్ అవ్వాలి. మనం భుజించడానికి దేవుడు మనకు భుజిస్తున్నప్పుడు ఆ మంచి పదార్థములను భుజించే ఎబిలిటీ మనకు క్రైస్తవుడిగా దేవుడు వాక్యాన్ని మనం చేత పట్టుకొని మనం చదవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను మరొక్కసారి మనం అనేక సార్లు చిన్నప్పటి నుంచి విన్న ఈ వాక్యాన్ని మరొక్కసారి నేను ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమనుంటదంటే, ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల గురించి ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఇది కల్పితం కాదు, ఇది విన్నది కాదు, ఇది జస్ట్ ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద డిసైపుల్స్. వీళ్ళు ఇక్కడ చూస్తున్నప్పుడు, ఇక్కడ యేసయ్య దగ్గరికి ఈయన 3 రోజుల నుంచి వాళ్ళు అక్కడ ఆకలి, అంటే ఆత్మీయ ఆకలితో వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళు 3 days నుంచి వాళ్ళు ఏం తినలేదు. దేవర్ సఫరింగ్, అంటే జస్ట్ దే ఆర్ ఫీడింగ్ స్పిరిచువల్ ఫుడ్. వాళ్ళు స్పిరిచువల్ మన్నా తింటా ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు అక్కడ ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటదంటే, ఏమి చేయని ఉండెనో తాను ఎరిగి ఉండి ఆయన పరీక్షించుటకు అలాగడిగాను అని ఉంటది. ఏమడిగాడంట? దేవుడు వీరు భుజించుటకి ఆహారాన్ని పెట్టమని దేవుడు క్వశ్చన్ చేసినాడు. ఇట్ వాజ్ ఎ టెస్ట్. ఆయన ఎరిగి ఉండి, దేవునికి ఆన్సర్ తెలుసు, దేవునికి రిజల్ట్ తెలుసు. ఆయన అక్కడ దేవుడు తండ్రిని మహిమపరచబోతున్నాడు. ఎందుకంటే యేసయ్య చేసిన ప్రతి కార్యంలో తండ్రికి మహిమ ఉంది.
కానీ బట్ స్టిల్ హీస్ టెస్టింగ్ హిస్ డిసైపుల్స్. తన్ని రోజు వాక్యం వింటా ఉన్నారు దేవుంది, రోజు జీవమైన ఆహారాన్ని వాళ్ళు భుజిస్తున్నారు, వారికి తెలియడం లేదు కానీ బట్ స్టిల్ గాడ్ వాజ్ ఆస్కింగ్ వీళ్ళకి ఆహారం పెట్టండి అంటే. అక్కడ ఫిలిప్ చాలా ఏమంటే క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఈయన ఏంటంటే నరుల కష్టం ఎలా ఉంటది, దాని యొక్క రిజల్ట్ ఏమైనా ఉంటది అని బాగా క్యాలిక్యులేషన్ చేసి చెప్తా ఉన్నాడు. కొంచెం కొంచెం అదే 7వ వచనంలో ఏమని ఉంటదంటే, కొంచెం కొంచెం వాళ్ళు తినడానికి కూడా మనం ఇవ్వాలంటే ఆహారాలు సరిపోవు వాళ్ళకి. ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్ కూడా దేశాన్ని వెంబడించిన శిష్యుడే. ఫిలిప్ కూడా ఊరికే వెంబడించలేదు, ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ బిహైండ్. ఆయనకున్న సమస్తాన్ని డిసైపుల్స్ ని చూస్తే ఒకరు బిజినెస్ వదిలిపెట్టారు, ఒకరు ట్యాక్స్ కలెక్షన్ అన్న ఒక వృత్తిని వదిలిపెట్టారు. వాళ్ళు ఊరికే వదిలిపెట్టలా. దే నో దట్ దేర్ ఇస్ సంథింగ్, దేవుణ్ణిలో ఏదో ఉంది, అది నిత్య జీవానికి మమ్మల్ని నడిపిస్తుంది, ఈయన రారాజు, ఈయన మెస్సయ్య వాళ్ళు డెఫినెట్ గా కనుగొన్నారు. ఆంధ్రయ్య అంటాడు పేతురుతో, మేము మెస్సయ్యను కనుగొంటిమి. దిస్ వాజ్ ద వర్డ్. పిలుపు నతానియల్తో అంటాడు, రా వచ్చి చూడు, అక్కడ మేము మెస్సయ్యను కనుగొన్నాం అంటే. మంచిది ఏదైనా నజరేతు నుంచి వస్తుందా? వాళ్ళు ఊరికే రాలేదు, దేవర్ ఇంటెలెక్చువల్ పీపుల్. అంటే వాళ్ళు చాలా ఆలోచించారు. బైబిల్లో వాళ్ళు జస్ట్ అంటారు కానీ పెద్ద బిజినెస్ మెన్స్. వాళ్ళు వాళ్ళకున్న ప్రతిదీ వదులుకొని వస్తా ఉన్నారు. పేతురు అంటున్నాడు, మేము అన్ని వదిలేసాం దేవా, వాట్ వీఆర్ గోయింగ్ టు గెయిన్. దేవుడు అంటాడు, నువ్వు ఏది పోగొట్టుకుంటే అవన్నీ 100 ఫోల్డ్స్ పొందుకుంటావు. ఎవ్రీథింగ్ వాళ్ళు క్యాలిక్యులేటెడ్, నథింగ్ మిస్సింగ్. ఏది వాళ్ళు పోగొట్టుకొని అక్కడ దేవుని ఏం వెంబడించలేదు, నిస్వార్థంగా కాదు, దేవునితో దగ్గరికి వారు రావడానికి, వారు నిత్య జీవాన్ని మేము కనుగొన్నాము అని వస్తా ఉన్నారు. ఒక రిచ్ మ్యాన్ కూడా దేవుని దగ్గరికి వస్తాడు, దేవా నేను అన్ని ఫాలో అవుతున్నా, ఇంకా నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేను ఏం చేయాలంటే, దేవుడు అంటాడు, లీవ్ యువర్ ట్రెషర్, నీ ధనాన్ని తీసి పేదలకు ఇచ్చే అంటాడు. హీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఏ రాంగ్ చాయిస్, బాధపడుతూ వెళ్ళిపోతాడు. మాత్రం అన్ని చాలా పర్ఫెక్ట్. వీళ్ళు అంటున్నారు, దేవా నరుల కష్టమైనా కూడా వీళ్ళకి సరిపోదు నాయన అని అంటున్నారు. సామెతల గ్రంథము 10:22లో ఏమని ఉంటదంటే, నరుల కష్టం చేత ఆయన ఏ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయడండి, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. మనం అనుకుంటా ఉంటాం, ఇది చేస్తే బెటర్, అది చేస్తే బెటర్, దీనివల్ల ఏమీ జరగదు, జస్ట్ ఆయన ఆశీర్వాదమే. దేవుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాడు తెలుసు. కానీ ఫిలిప్ ఏమంటున్నాడంటే, ఫిలిప్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నరుల కష్టం చేత మాకు ఇది జరిగే ప్రాసెస్ కాదు, కంటికి కనిపించడం లేదు దీనికి సొల్యూషన్ అని. అదే మత్తయి సువార్త 4:19 ఏమంటదంటే, ఆ చాప్టర్ మొత్తంలో మనం చూస్తే యేసయ్య ఏం చేస్తాడంటే, అక్కడ మొత్తానికి ఆంధ్రయ్య వీళ్ళు కనిపెట్టేస్తారనమాట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బాబు దగ్గర ఉన్నాయి అని ఆ అబ్బాయి దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ అబ్బాయికి ఎంత కన్విక్షన్ అంటే, చిన్నపిల్లలు చాలా స్వార్థంగా ఉంటారు. కొంతమంది చిన్నగా కొంచెం మాటలు వచ్చిన పిల్లల్ని మనం పోయి అడిగామనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా నేర్పించరు. ఇది నాకు ఇస్తావా అంటే, నేను నీకు ఇవ్వము, నాకు అయిపోయినాయి, లేవు, నాది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ బాయ్, ఇక్కడ రాయబడిన అబ్బాయి కూడా చిన్న పిల్లవాడే. 3 days వాళ్ళకి ఏది ఫుడ్ తినే ఛాన్స్ లేదు కాబట్టి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు, వాళ్ళు 3 days ఏం తినలేదని. ఆ అబ్బాయి దగ్గర ఎలా ఉన్నాయి అన్నది నాకు తెలియదు కానీ, ఆ అబ్బాయికి ఆ రోజు సఫిషియెంట్ మీల్ అయితే అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. 5 loaves 2 fishes, మహా అంటే 3 loaves తినేసి హార్డ్లీ 2 loaves షేర్ చేసుకోగలుగుతాడేమో కానీ, బట్ దిస్ బాయ్ స్టాండ్ టు గివ్ సాక్రిఫిషియల్ గా ఇవ్వడానికి ఇష్టపడినాడు. దేవుడు ఏం వాక్యం వాళ్ళతో షేర్ చేసుకున్నాడో కానీ, ఆ చిన్న బాబు హీ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్ ద లార్డ్. మనం ఇన్ని సర్మన్స్ వింటా ఉంటాం, ఇన్ని వాక్యాలు వింటా ఉంటాం, కానీ దేవుని కోసం మనం టైం ఇచ్చి ప్రేయర్ చేయడానికి మనకు అప్పుడప్పుడు బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, మనకు బిజీ టైం ఉంటది. మనం అందరి మాటలు వింటాం, టీవీలో వింటాం, ఇంటర్నెట్ లో వింటాం, యూట్యూబ్ లో వింటాం, పక్కన వాళ్ళ మాటలు వింటాం, పక్కన వాళ్ళ గొడవలు వింటాం, పక్కన వాళ్ళ సమస్యలు వింటాం, అన్నీ వింటాం. కానీ దేవునితో మాట్లాడడానికి మనకు కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటది. దేవా రాత్రి ఇక పడుకోబోయే ముందు ఒక్కసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని పడుకుంటున్నాం మేము. కానీ ఈ చిన్న బాబు తన దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయికి ఆ ఆ రోజుకి
బతకడానికి, ఆ రోజు నీరసపోకుండా రిటర్న్ అవ్వడానికి అది చాలు. కానీ దిస్ ఫెలో, ఈ చిన్నవాడు డిసైడ్ చేసుకున్నాడు, ఐ విల్ లెట్ ఇట్ గో. నేను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇట్ కేమ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్రియేటర్. క్రియేటర్ ఏం చేస్తా ఉన్నాడంటే, హీ స్టార్టెడ్ టు గివ్ థ్యాంక్స్. నీవు నేను కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాలలో తప్పు అనిపిస్తా ఉంటది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఎందుకంటే మనం క్రీస్తు పోలికగా పుట్టబడ్డాం. మనం క్రీస్తులాగా మనం ఈ లోకంలో ఉన్నాం. క్రీస్తు మనల్ని మంచి గోధుమ గింజల్లాగా ఈ లోకంలో మనల్ని విత్తి ఉన్నాడు. ఈ లోకంలో అన్ని గోధుమ గింజలు లేవు, కొన్ని గురుకులు కూడా ఉన్నాయి. మనము దేవుని యొక్క గోధుమల గింజలం. ఖచ్చితంగా మనతో పాటు అవి పెరుగుతాయి. ఒక టైం వచ్చినప్పుడు మాత్రమే వి విల్ బి కలెక్టెడ్ టు ద హెవెన్. మనం ఆయన ఆయన గుంపబడతాం. అంతవరకు మనం గురుగులతో ఉంటాం. కొంతమందిని చూసి వాళ్ళ లేదు, మనం నీళ్లు పోయడానికి, ఆహారమైనటువంటి ఆ యేసు ప్రభుని మనం ప్రకటించడానికి ప్రారంభించాలి. ఈ అబ్బాయి ఏ విధంగా అయితే సాక్రిఫిషియల్ గా తన దగ్గర ఉన్నది, తన సస్టైన్ కి, తను బ్రతకడానికి ఏదైతే కారణం ఈజ్ అ సాక్రిఫిషియల్ థింగ్. నిజంగా మనం ప్రేయర్ చేయాలంటే అది సాక్రిఫిషియల్ థింగే. ఒక గంట మనం, ఒక రోజు మనం ఉపవాసం చేయాలంటే అది సాక్రిఫిషియల్ థింగే. ఒక గంట మనం బైబిల్ చదవాలంటే సాక్రిఫిషియల్ థింగే. మనం ఎక్కడైనా సాక్రిఫిషియల్ థింగ్, ఆ త్యాగం చేయడానికి మనం హిండ్రన్స్ గా, మనం ఎక్కడైనా అది ఓవర్కమ్ అవ్వలేకపోతే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుదాం, దేవా ప్రత్యేకంగా నాకు నీకు సంబంధం కలిగి ఉండడానికి ఒక గంట ఇంకొంచెం నేను ప్రయాణం చేయడానికి, నీతో జీవమైన నీవు, ఆహారమైన నీతో నేను వినడానికి, నీ మంచి మాటలు జాగ్రత్తగా విని మంచి పదార్థంలో నా నా ఆత్మీయంగా నేను దాన్ని భుజింపజేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వాలని మనము దేవుని ఖచ్చితంగా అడగాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. దేవాది దేవుడు కూడా అక్కడ ల్యాక్ కనిపిస్తుంది. దేవుడు కూడా అక్కడ సృష్టికర్త అయిన దేవుడు అక్కడ నరరూపి మాత్రమే. హీ వాస్ కంప్లీట్ మ్యాన్ అండ్ హీ వాస్ కంప్లీట్ గాడ్. అక్కడ ఆయన ఏం అక్కడ ఎక్స్ట్రాడినరీ ఇట్లా నేను గాడ్ ని కాబట్టి నేను మెరాకిల్స్ చేస్తాను. అక్కడ ఒకసారి సాతాను దేవుని శోధిస్తా ఉన్నప్పుడు అంటది నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకోగలుగుతావు, బికాస్ యు ఆర్ గాడ్, యువర్ సన్ ఆఫ్ గాడ్. దేవుడు అక్కడ మెరాకిల్స్ ఇవేవో చేయాలనుకోవటం లేదు, బట్ గాడ్ వాంట్స్ టు యూస్ పీపుల్. ప్రజల నుంచి ప్రొవిజన్ అక్కడ ఒక బాయ్ సాక్రిఫైస్ వల్ల వచ్చింది. నెక్స్ట్ ఆ మధ్యలో మాత్రమే దేవుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఆ బాయ్ కి ఆ 5,000 పీపుల్ మధ్యలో దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఏం చేశాడు అంటే కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు. నా జీవితాన్ని కూడా చేస్తున్న దేవుడు పరలోకమందున్న తండ్రికి ఎన్నిసార్లు ప్రైజెస్ చెప్పాడో మనకు తెలియదు. 5 రొట్టెలు 2 థ్యాంక్స్ చెప్పి దాన్ని విరిచిన వెంటనే నేనే అద్భుతకరుణ్ణి, నేనే ఆశ్చర్యకరుణ్ణి నా దేవుడు అక్కడ స్వార్థంగా లివింగ్ ఇట్టుదా హిస్ ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉన్న డిసైపుల్స్ కి ఆ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఈ డిసైపుల్ స్టార్టెడ్ టు కలెక్ట్ దిస్ క్రమ్స్, అంటే సారీ, కలెక్టెడ్ టు బ్రెడ్ యొక్క ఏవైతే చించ అంటే విరిచాడో వాటిని కలెక్ట్ చేసుకొని వాటిని 2 చిన్న చేపలు ఉన్నప్పుడు దాన్ని పంచడానికి 5,000 మందిని కూర్చోబెట్టారు. 50 పంక్తులు కూర్చోబెట్టి సర్వ్ చేయడానికి. మామూలుగా మన ఇంట్లో కొన్నిసార్లు అయిపోతుందంటే మనం కొంచెం కొంచెం వేస్తాం. ఎలా సర్వ్ చేస్తారండి 50 మంది ఉండే పంక్తిలో 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని. బట్ దిస్ రియల్లీ డిసైపుల్స్ వర్ ఆల్సో ఫుడ్ ఫర్ జీసస్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యమైన దేవుడు, ఆహారమైన దేవుడు, జీవమైన దేవుడు, మన్నా అయిన దేవుడు. ఆయన కృతజ్ఞత చేస్తే అద్భుతం చేయగలడు. ఇది సాధ్యము అని వాళ్ళు నమ్మగలిగినారు. మనుషులకు మార్క్స్ వార్త 10:27 ఉన్న వచనం ప్రకారం వాళ్ళు ఆ మాట నమ్మినారు. ఆ ఫూలిష్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. వాళ్ళు పంచుతా ఉంటే
వాళ్ళు రిమైనింగ్ క్రమ్స్ లెఫ్ట్ ఓవర్ సాటిస్ఫైడ్ గా తిన్నా కూడా ఇట్ వాస్ 12 బాస్కెట్స్ ఫుల్. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆ చిన్న అబ్బాయి కూడా సాటిస్ఫాక్టరీగా తిన్నాడు, సాటిస్ఫైడ్ అయినాడు. అతనితో పాటు వచ్చిన ఎవరైనా వచ్చారేమో వాళ్ళు సాటిస్ఫైడ్ అయినారు. అతనితో పాటు అతని గుంపులో కూర్చున్న 50 మంది సాటిస్ఫై అయినారు. అప్పుడు అనుకుంటాడు, ఈ 5 రొట్టెలు నేను ఇచ్చాను, దిస్ ఇస్ మై సాక్రిఫైస్, బట్ గాడ్ స్టాండ్ ఇన్ బిట్వీన్. అక్కడ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, మహా అంటే ఒక 50 మందికి, ఒక 100 మందికి, మహా అంటే ఒక 200 మందికి మాత్రమే తెలిసి ఉండిందేమో. బట్ ఇట్ వాజ్ ఏబుల్, ఆయన ఇచ్చిన ఈ సాక్రిఫైస్ 5,000 మందికి సాటిస్ఫై చేయగలిగింది, ఉట్టి పురుషులు. వీళ్ళతో పాటు 12 గంపలు, అంటే వాళ్ళకి ఎంతమంది వాటికి ఇండ్లని తీసుకొని పోయే వాళ్ళు కూడా తీసుకుపోయి ఉండొచ్చు ప్యాక్ చేసి, కానీ మిగిలినవి మాత్రం 12 గంపలు ఉన్నాయి. అంటే వాళ్ళు ప్యాక్ చేసుకున్నా కూడా మిగిలి ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా. ఓవర్ ఫ్లోయింగ్ ఉన్నప్పుడు మామూలుగా ఎక్కువైంది అనుకోండి, తీసుకోపోండి అని మనం కూడా అంటా ఉంటాం కదా, సేమ్ థింగ్. సో దే వర్ ప్యాకింగ్, సాటిస్ఫైడ్, ప్యాక్డ్. జర్నీలో తినడానికి కూడా వాళ్ళకు స్నాక్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఓవర్ ఫ్లోయింగ్. మనం కూడా కొన్నిసార్లు చింతిస్తా ఉంటాం, రేపేమైతుంది, ఎల్లుండి ఏమైతుంది అని. మన సృష్టికర్త అయిన దేవుడు చాలా సార్లు చెప్పాడు, మనం ఆకాశ పక్షుల కంటే శ్రేష్టం, హీ విల్ సప్లై ఎవ్రీథింగ్. సో నథింగ్ టు వరీ. 1 కొరింథీయులు 6:19 ఏమని ఉంటదంటే, మీరు మీ సొత్తు కారు, మన సొత్తు కాదంట. దెన్ హూ ఆర్ వి, మనం ఎవరము? యెషయా గ్రంథకర్త 43:1 ఏమని ఉంటదంటే, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను. సుష్మిత అని అనుకోండి, నా పేరు పెట్టి నన్ను పిలిచి ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే తెలుసా దేవుడు, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్, నీవు నా సొత్తు. సో ఆయన సొత్తు అయినప్పుడు మనల్ని గురించి చింతించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమని ఉంటదంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సో మన చింత ఆయన మీద వేయడానికి మనం ఇష్టపడదాం. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును కాబట్టి మనం దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు మనం మన వరకే మనం మన బౌండరీస్ బిల్డ్ చేసుకుంటా ఉంటాం. సో వి విల్ స్టార్ట్ టు ఎక్స్పాండ్, మన ఆలోచన పరిధిని పెంచుదాం. మనం వాక్యాన్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేసుకోవడానికి దేవుడు మనకు ఆపర్చునిటీస్ ఇవ్వాలని అడుగుదాం. మనం ఆయన కొరకు బలంగా పనిచేయడానికి ఇష్టపడదాం. నరుల కష్టం చేత ఏది ఆశీర్వాదం ఎక్కువ కాదు. నేనేదో వాక్యం మన కష్టం వల్ల ఏది ఎక్కువ కాదు, కానీ ఆశీర్వాదమే ఏదైనా దాన్ని మల్టిప్లై చేయగలుగుతుంది. యేసయ్య మనకి అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, మనం ప్రైజెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా మన యొక్క ప్రయత్నాలు ఏది ఉన్నప్పటికీ అది జీవాహారమైన దేవుణ్ణి మనము ఇతరుల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త 12:50 ఏమనుంటదంటే, నా తండ్రి చిత్తం చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను. సో మనం ఆయన చిత్తం ఏంటి అంటే, లాస్ట్ ఆయన కమాండ్మెంట్ ఏంటి అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇది ఎవ్వరికి, నీకు నాకు ఎగ్జామ్షన్స్ లేవు, అందరికీ ఇది కామనే. మనం ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మన జీవితాలలో విస్తరింపచేయునుగాక. సో యోహాను సువార్త 2:50 ఏమంటాడు నతానియేలుతో, మీరు వీటికంటే గొప్ప కార్యములు చూతువని నతానియేలుతో మాట్లాడినట్లు దేవుడు మళ్ళీ ఒకసారి మనందరితో చెప్తా ఉన్నాడు. మనం జీవితంలో అనేక మెరాకిల్స్ చూసుంటాం, అద్భుతాలు చూసుంటాం. ఇంకా గొప్ప సంగతులు చేయగలిగిన శక్తిమంతుడు నీ దగ్గర ఉన్నది. ఇంకా నువ్వు లెట్ ఇట్ గో, అది దేవుని చేతికి ఇవ్వడానికి ఇష్టపడితే. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, ఆ అబ్బాయి పేరు కూడా రికార్డ్ లేదు బైబిల్లో, బట్ స్టిల్ అతను ఇచ్చిన సాక్రిఫైస్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. తను తిన్నాడు, తన పక్కన ఉన్న వాళ్ళని తినిపించాడు, వాళ్ళు ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు, కష్టపడని అవసరం లేకుండా అందరినీ సాటిస్ఫై చేయగలిగిన సాక్రిఫైస్ ఆ అబ్బాయి చూపించాడు. అట్టి సాక్రిఫైస్ దేవుడు మన జీవితంలో అనుగ్రహించును గాక. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. మరొక